Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject organization behavior. ఈ ఆర్గనైజేషన్ బిహేవియర్ సబ్జెక్ట్ మెయిన్గా బీకామ్ వాళ్ళకి అండ్ బీబీఏ వాళ్ళకి థర్డ్ సెమిస్టర్లో ఉంటుందండి. బీబీఏ వాళ్ళకి మేజర్ పేపర్గా ఉండొచ్చు అండ్ బీకామ్ వాళ్ళకి మైనర్ పేపర్గా ఉండొచ్చు. ఏ గ్రూప్ అయినా సరే 70 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది అండ్ టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయి. సో మీకు గనుక డిగ్రీ థర్డ్ సెమిస్టర్లో ఈ సబ్జెక్ట్ ఉంటే దిస్ వీడియో ఇస్ ఫర్ యూ ఓన్లీ, బికాజ్ ఈ వీడియోలో ఈ సబ్జెక్ట్కి సంబంధించిన ప్రతి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీ బుర్రలోకి ఎక్కించే బాధ్యత నాది. అండ్ ఎప్పుడు చెప్పినట్టే సింపుల్ సైడ్ హెడ్డింగ్స్తో సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, సో దట్ మీరు చదవకపోయినా ఎక్స్ప్లెనేషన్ విని ఓన్గా రాయొచ్చు ఎగ్జామ్లో. బట్ కొంతమంది చదివితేనే ఎగ్జామ్లో రాయగలరు, ఓన్గా రాయలేరు. అలాంటి వాళ్ళ కోసం ఐ ప్రిపేర్డ్ సింపుల్ నోట్స్. ప్రతి క్వశ్చన్ నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అదే సింపుల్ ఎక్స్ప్లెనేషన్ యూస్ చేస్తూ నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను. బట్ దట్ నోట్స్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ ఎ లిటిల్ ఛార్జ్. ఛార్జెస్ ఆర్ గివెన్ ఆన్ ద స్క్రీన్. 5 యూనిట్స్ నోట్స్ మీకు పీడిఎఫ్లో వచ్చేస్తుంది పేమెంట్ అవ్వగానే. అండ్ మీకు నోట్స్ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా ఈ మెయిల్ అడ్రస్కి ఒకసారి మెయిల్ చేసినా సరిపోతుంది. ఈచ్ యూనిట్లో ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో జాగ్రత్తగా వినండి. అండ్ అన్ని యూనిట్స్ ఈ వీడియోలో చెప్పేస్తే క్లాస్లో పడుకున్నట్టు నా వీడియో చూస్తూ మీరు పడుకుని పోతారు. సో ఈ వీడియోలో నేను ఓన్లీ యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. నెక్స్ట్ వీడియోస్లో రిమైనింగ్ యూనిట్స్ కూడా ఉంటాయి, యూ కెన్ వాచ్ లేటర్. కమింగ్ టు యూనిట్ 1, ఆర్గనైజేషన్ బిహేవియర్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఈ యూనిట్లో టోటల్గా అంటే అన్ని క్వశ్చన్స్ కలిపి చూసుకున్న టోటల్గా మనకి 11 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో వెరీ ఇంపార్టెంట్ ఇవ్వండి, మేము పాస్ అయితే చాలు, మంచి మార్క్స్ మాకు అవసరం లేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఇచ్చాను, అవి మాత్రం చదవండి. అండ్ మీకు మంచి మార్క్స్ రావాలన్నా, క్వశ్చన్స్ అన్నీ మీరు అటెంప్ట్ చేసేయాలన్నా ఇక్కడ చెప్తున్న 11 క్వశ్చన్స్ కూడా మీరు ఒక్కసారి వినండి అండ్ సైడ్ హెడ్డింగ్స్ ఒకసారి చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ ఆర్గనైజేషన్ బిహేవియర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ బిహేవియర్. యాజ్ యూ ఆల్ నో, థియరీ క్వశ్చన్స్ డిఫరెంట్ ఫామ్స్లో అడుగుతూ ఉంటారు. మీకు మీనింగ్ తెలిస్తే ఏ క్వశ్చన్ ఇచ్చినా సేమ్ ఆన్సర్ రాసేయచ్చు. ఇక్కడ ఇంపార్టెన్స్ అంటే మీనింగ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ వల్ల వచ్చే లాభాలు, అంటే అడ్వాంటేజెస్ వచ్చినా, నీడ్ అని వచ్చినా, లేదా స్కోప్, లేదా బెనిఫిట్స్, లేదా రోల్ అని ఇచ్చినా మనకి సేమ్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆర్గనైజేషన్ బిహేవియర్ అంటే ఏంటో చూద్దాం. ఆర్గనైజేషన్ బిహేవియర్ ఈజ్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ ఇన్ ఆర్గనైజేషన్స్. ఆర్గనైజేషన్స్ అంటే కంపెనీస్లో ఉండే హ్యూమన్స్ బిహేవియర్ ఎలా ఉంటుందో స్టడీ చేసే సబ్జెక్టే ఆర్గనైజేషన్ బిహేవియర్. కంపెనీలో హ్యూమన్స్ అంటే ఎవరండి? ఎస్, ఎంప్లాయీస్, టీమ్ లీడర్స్, సుపీరియర్స్, సబార్డినేట్స్, వీళ్ళందరూ బిహేవియర్ ఎలా ఉంటుంది. ఆర్గనైజేషన్లో ఉండే ఎంప్లాయీస్ బిహేవియర్ వల్ల మిగతా ఎంప్లాయీస్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, కంపెనీ గోల్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, ఇవన్నీ స్టడీ చేయడమే ఆర్గనైజేషన్ బిహేవియర్ అంటే. ఒక మేనేజర్ కానీ, ఎంప్లాయీ కానీ, లేదా టీమ్ లీడర్ కానీ ఈ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి కంపెనీకి అనేదే ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ బిహేవియర్. ఫస్ట్ వన్, గుడ్ వర్క్ ప్లేస్ రిలేషన్షిప్స్. ఈ ఆర్గనైజేషన్ బిహేవియర్ అంటే ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు, ఎవరి పర్సెప్షన్ ఎలా ఉంటుంది, ఎవరి సైకాలజీ ఎలా ఉంటుంది అని అర్థం చేసుకోవడం వల్ల కంపెనీలో వర్క్ ప్లేస్ రిలేషన్షిప్స్ అంటే ఎంప్లాయీకి రిలేషన్షిప్స్ బాగుంటాయి అండ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే గొడవలు కూడా తక్కువ అవుతాయి. సెకండ్ వన్, ఇంప్రూవ్స్ ప్రొడక్టివిటీ. ఈ ఆర్గనైజేషన్ బిహేవియర్ వల్ల ఎంప్లాయీ ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందంట. అంటే టాస్క్ సరిగ్గా పెర్ఫామ్ చేస్తారు, డిస్ట్రాక్షన్స్ తక్కువ ఉంటాయి, ఎంప్లాయీస్ అందరినీ ఈజీగా మోటివేట్ చేయొచ్చు, వాళ్ళతో పని చేయించుకోవచ్చు. థర్డ్ వన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఈ ఆర్గనైజేషన్ బిహేవియర్ వల్ల మనం కమ్యూనికేషన్ అనేది సరిగ్గా చేయొచ్చు అండ్ మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ తక్కువగా ఉంటాయి. నెక్స్ట్, స్కిల్ ఇంప్రూవ్మెంట్. ఒక ఎంప్లాయీ బిహేవియర్ కనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే అతనికి ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, ఎందులో తనకి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ వన్ మోర్ అడ్వాంటేజ్. నెక్స్ట్, బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ హ్యూమన్ టాలెంట్.
ప్రతి మేనేజర్కి ఎంప్లాయీస్తో ఎలా వర్క్ చేయించుకోవాలో తెలియాలి, వాళ్ళకి ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏమేమి టాలెంట్ ఉంది, అది ఎలా బయటకు లాగాలి అనేది అర్థం చేసుకోవాలి. సో హ్యూమన్ బిహేవియర్ చదవడం వల్ల ఇది ఒక మేనేజర్కి తెలుస్తుంది. నెక్స్ట్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. ఈ ఆర్గనైజేషన్ బిహేవియర్లో ఉన్న కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం వల్ల కంపెనీస్లో గొడవలు ఎలా జరుగుతాయి అండ్ వాటిని ఎలా రిజాల్వ్ చేయాలి అనేది అర్థమవుతుంది. 7th పాయింట్, ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్. ఈ ఆర్గనైజేషన్ బిహేవియర్లో సైకాలజీ, యాటిట్యూడ్, వాల్యూస్ లేదా లెర్నింగ్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటాం. సో వీటి వల్ల ఒక ఎంప్లాయీ ఎలా సాటిస్ఫై అవుతాడు, ఏం చేస్తే ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ వస్తుంది అనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీకి శాలరీ పెంచితే సాటిస్ఫై అవుతాడు, ఇంకొక ఎంప్లాయీకి వర్కింగ్ అవర్స్ తగ్గిస్తే సాటిస్ఫై అవుతాడు, ఇంకొక ఎంప్లాయీకి వర్క్ ఎక్కువగా ఇస్తే సాటిస్ఫై అవుతాడు. సో ఇలా ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం ఆర్గనైజేషన్ బిహేవియర్ వల్ల. నెక్స్ట్ పాయింట్, ఎంప్లాయీ మోటివేషన్. అంటే ఒక ఎంప్లాయీ కరెక్ట్గా లేదా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేయాలి అంటే అతన్ని ఎలా మోటివేట్ చేయాలి అనేది కూడా మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ హైక్స్ లేదా బోనస్ ఇస్తే మోటివేట్ అయితే ఇంకొక ఎంప్లాయీ రికగ్నిషన్ అంటే గుర్తింపు ఇస్తే మోటివేట్ అవుతాడు. ఇలా ఏ ఎంప్లాయీని ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలి అనేది కూడా ఈ ఆర్గనైజేషన్ బిహేవియర్ నేర్పిస్తుంది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ అని అడిగితే మీనింగ్ రాసి ఇప్పుడు చెప్పిన 8 పాయింట్స్ మీరు ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఆర్గనైజేషన్ బిహేవియర్? ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అన్న సేమ్ ఆన్సర్ వస్తుంది అండ్ డిటర్మినెంట్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ అన్న సేమ్ పాయింట్స్ రాసేయచ్చు. ఒక ఎంప్లాయీ బిహేవ్ చేసే విధానం చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ చాలా డెడికేషన్తో వర్క్ చేస్తున్నాడు అంటే అతనికి శాలరీ నీడ్ అయి ఉండొచ్చు, లేదా తనకి ఆ వర్క్ అంటే ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చు, లేదా తను మంచి పేరు కోసం ఆ వర్క్ చేస్తూ ఉండొచ్చు. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ మీద ఎంప్లాయీ బిహేవియర్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్లో మెయిన్గా మనకి 4 ఉన్నాయి. ఫస్ట్ వన్, పీపుల్ అంటే ఎంప్లాయీస్ బిహేవియర్ వాళ్ళ మీద వాళ్ళకున్నే లక్షణాలు అంటే క్యారెక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ వన్, బయోగ్రఫికల్ క్యారెక్టరిస్టిక్స్. సెకండ్ వన్, లెర్నెడ్ క్యారెక్టరిస్టిక్స్. బయోగ్రఫికల్ అంటే మనకి పుట్టుకతో వచ్చిన లక్షణాలు లేదా మనం మార్చుకోలేని కొన్ని క్యారెక్టరిస్టిక్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏజ్. ఎంప్లాయీ ఏజ్ బట్టి కూడా తన బిహేవియర్ మారుతూ ఉంటుందంట. అండ్ ఈవెన్ జెండర్, మేల్ అయితే ఒకలాగా, ఫీమేల్ అయితే ఒకలాగా ప్రవర్తిస్తారు. అండ్ స్టడీస్ ప్రకారం ఫీమేల్ డెడికేషన్తో వర్క్ చేసినప్పటికీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్ల కంపెనీస్లో లీవ్స్ ఎక్కువ తీసుకోవడం, మానేయడం ఇలాంటివి జరుగుతాయి. నెక్స్ట్, మ్యారిటల్ స్టేటస్. ఒక మ్యారీడ్ పర్సన్ మోర్ రెస్పాన్సిబిలిటీతో వర్క్ చేస్తాడు కంపేరింగ్ టు అన్మ్యారీడ్ పర్సన్స్. అండ్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ తనకి బిహేవియర్లో మెచ్యూరిటీ ఇంప్రూవ్ అవ్వడం, వర్క్లో ఎఫిషియన్సీ పెరగడం జరుగుతుంది. నెక్స్ట్, లెర్నెడ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే మనం నేర్చుకోగలిగే కొన్ని లక్షణాలు. ఫస్ట్ వన్, పర్సనాలిటీ అంటే ఎంప్లాయీ బాడీ షేప్ లేదా కలర్ కాదండి, ఎంప్లాయీ బిహేవ్ చేసే విధానం, మాట్లాడే విధానం లేదా తనకుండే వాల్యూస్, తనకుండే స్కిల్స్ ఇవన్నీ కలిపి మనం పర్సనాలిటీ అంటాం. నెక్స్ట్, పర్సెప్షన్ అంటే మనం ఏదైనా విషయాన్ని అర్థం చేసుకునే విధానాన్ని పర్సెప్షన్ అంటాం. సో ఎంప్లాయీ పర్సెప్షన్ మీద కూడా అతని బిహేవియర్ అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, వాల్యూస్ అంటే ఎంప్లాయీస్కి ఉండే వాల్యూస్ మీద కూడా వాళ్ళ బిహేవియర్ డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీకి ఆనెస్ట్గా ఉండడం అంటే వెరీ ఇంపార్టెంట్. సో అతను వర్క్లో కూడా ఎప్పుడూ నిజాయితీగా ఉంటాడు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పీపుల్. సెకండ్ ఫ్యాక్టర్, స్ట్రక్చర్ అంటే కంపెనీ యొక్క స్ట్రక్చర్ లేదా కంపెనీ యొక్క పద్ధతుల మీద కూడా ఎంప్లాయీస్ బిహేవియర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. స్ట్రక్చర్లో ఫస్ట్ పాయింట్, హైరార్కీ అంటే లెవెల్ ఆఫ్ అథారిటీ. పర్టికులర్ ఎంప్లాయీ ఎవరి కింద వర్క్ చేస్తున్నాడు, ఎవరు తనకి వర్క్స్ అసైన్ చేస్తున్నారు అండ్ తను వర్క్ చేసిన తర్వాత ఎవరికి రిపోర్ట్ చేయాలి అనే దాని మీద కూడా ఆ ఎంప్లాయీ బిహేవియర్ డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, జాబ్ రోల్స్ అంటే ఒక ఎంప్లాయీకి ఉండే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ లేదా ఎక్స్పెక్టేషన్స్, తనకుండే రెస్పాన్సిబిలిటీస్ బట్టి కూడా తన బిహేవియర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ స్ట్రక్చర్. థర్డ్ ఫ్యాక్టర్, ఎన్వైర్మెంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, ఇంటర్నల్ ఎన్వైర్మెంట్, ఎక్స్టర్నల్ ఎన్వైర్మెంట్. ఇంటర్నల్ అంటే కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టర్స్ లైక్ ఆర్గనైజేషనల్ కల్చర్,
ఆ కంపెనీలో ఫాలో అయ్యే కల్చర్, రూల్స్, రెగ్యులేషన్స్ దీన్ని బట్టి కూడా ఎంప్లాయీ బిహేవియర్ డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ స్టైల్. కొన్ని కంపెనీస్లో ఎంప్లాయీస్ లేదా ఎంప్లాయీ డెసిషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కొన్ని కంపెనీస్లో ఓన్లీ బాస్ లేదా మేనేజర్ చెప్పిందే చేయాలి. రెండు సందర్భాల్లోనూ ఎంప్లాయీస్ ఒకేలాగా బిహేవ్ చేయరు. సో మేనేజ్మెంట్ స్టైల్ మీద కూడా ఎంప్లాయీ బిహేవియర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్, అంటే కంపెనీకి సంబంధం లేని కొన్ని విషయాల మీద కూడా ఎంప్లాయీ బిహేవియర్ డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్. కంట్రీలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్నా, జాబ్స్ లేకపోయినా మన దగ్గర ఉండే ఎంప్లాయీస్ చాలా రెస్పాన్సిబుల్గా వర్క్ చేస్తారు. అదే బయట చాలా ఆపర్చునిటీస్ రెడీగా ఉన్నాయి అంటే అంత రెస్పాన్సిబుల్గా వర్క్ చేయడు, కంపెనీని స్కిప్ చేయడానికి ట్రై చేస్తాడు. లాస్ట్ ఫ్యాక్టర్ టెక్నాలజీ, అంటే కంపెనీలో ప్రొవైడ్ చేసే లేదా యూస్ చేసే టెక్నాలజీ మీద కూడా ఎంప్లాయీ బిహేవియర్ డిపెండ్ అయి ఉంటుంది. దానికి టెక్నికల్గా మంచి సపోర్ట్ ఇస్తుంది కంపెనీ అంటే ఎంప్లాయీ బిహేవియర్ పాజిటివ్గా ఉంటుంది. సో ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఫ్యాక్టర్స్ మెయిన్గా 4 ఉన్నాయి. పీపుల్, స్ట్రక్చర్, ఎన్వైర్న్మెంట్, టెక్నాలజీ. ఈ 4 పాయింట్స్ మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ సబ్ పాయింట్స్ పీడిఎఫ్లో ఎక్కువగా ఉంటాయి, బట్ మీకు గుర్తున్నాయి రాస్తే సరిపోతుంది. థర్డ్ క్వశ్చన్, డిఫైన్ పర్సనాలిటీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద డిటర్మినెంట్స్ ఆర్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ పర్సనాలిటీ. ఇందాక చెప్పింది ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఫ్యాక్టర్స్, అండ్ ఇప్పుడు పర్సనాలిటీ ఫ్యాక్టర్స్. యాజ్ ఐ టోల్డ్ యూ, పర్సనాలిటీ అంటే ఎంప్లాయీ బాడీ షేపో లేదా కలరో కాదండి. పర్సనాలిటీ రిఫర్స్ టు ది unique set of characteristics, traits and behaviors that influence how an individual interacts with the others and performs at work. అంటే పర్సనాలిటీ అంటే ఆ పర్టికులర్ ఎంప్లాయీ ఎలా బిహేవ్ చేస్తున్నాడు, వర్క్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు, తనకి ఏమేమి లక్షణాలు ఉన్నాయి, ఇవన్నీ కలిపి మనం పర్సనాలిటీ అంటాం. అండ్ ఇక్కడ పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ అడిగారు, అంటే ఒక పర్సన్ బిహేవ్ చేసే విధానం లేదా అతనికి ఉండే లక్షణాలు దేని మీద ఆధారపడి వస్తాయి, లేదా ఎవరిని చూసి అతను అలా నేర్చుకుంటాడు అనేది క్వశ్చన్. ఫస్ట్ పాయింట్, బయోలాజికల్ ఫ్యాక్టర్స్. బయోలాజికల్ అంటే మెయిన్గా జీన్స్ అని చెప్పచ్చు, లేదా తనకుండే స్ట్రెస్ లెవెల్స్, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, లేదా తనకుండే మూడ్ స్వింగ్స్, వీటి బట్టి కూడా ఒక ఎంప్లాయీ పర్సనాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే తన చుట్టూ ఉండే ప్రపంచం బట్టి కూడా తన పర్సనాలిటీ డిసైడ్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, తన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు పాజిటివ్గా బిహేవ్ చేస్తున్నారు అనుకోండి, తన పర్సనాలిటీ కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ కల్చరల్ ఫ్యాక్టర్స్, అంటే తనకుండే నమ్మకాలు లేదా బిలీఫ్స్ లేదా ట్రెడిషన్స్ లేదా పద్ధతులు, వీటి బట్టి కూడా తన పర్సనాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, అంటే పాస్ట్లో జరిగే కొన్ని విషయాలు బట్టి కూడా మన పర్సనాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాస్ట్లో మనకు ఒక యాక్సిడెంట్ లేదా ట్రాజడీ జరిగిందనుకోండి, ఫ్యూచర్లో కూడా మనం రోడ్ లేదా వెహికల్ అంటే భయపడుతూ ఉంటాం. సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఎఫెక్ట్స్ అవర్ పర్సనాలిటీ. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్, అంటే మన చదువు కూడా మన పర్సనాలిటీని డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిసిప్లిన్, సోషల్ బిహేవియర్, యాటిట్యూడ్, లెర్నింగ్, ఇవన్నీ ఎడ్యుకేషన్ మీదే డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ కాగ్నిటివ్ ప్రాసెస్, అంటే మన మైండ్లో జరిగే డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజికల్ థింకింగ్, వీటి మీద మనం ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నామో అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ సిచ్యువేషన్ బట్టి మనం పర్సనాలిటీని మార్చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్లో ఒకలా బిహేవ్ చేస్తాం, ఇంటి దగ్గర ఇంకొకలా బిహేవ్ చేస్తాం. దీన్నే మనం సిచ్యువేషనల్ ఫ్యాక్టర్స్ అంటాం. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి మీద మన పర్సనాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ది స్టేజెస్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. మీకు పర్సనాలిటీ అంటే ఏంటో చెప్పాను, ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్టేజెస్ అడిగాడు. మనకి చిన్నప్పటి నుంచి కొన్ని క్యారెక్టరిస్టిక్స్, అంటే కొన్ని లక్షణాలు డెవలప్ అవుతూ వస్తాయి. అది మన చుట్టూ ఉండే ప్రపంచం బట్టి, లేదా ఫ్యామిలీ బట్టి, లేదా మన ఫ్రెండ్స్ బట్టి క్యారెక్టర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ వన్స్ క్యారెక్టర్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. ఏ వ్యక్తికైనా పర్సనాలిటీ అనేది 5 స్టేజెస్లో డెవలప్ అవుతుంది అని ఫ్రూడ్ అనే సైకాలజిస్ట్ తన థియరీలో చెప్పాడు. అండ్ దిస్ థియరీ ఈస్ కాల్డ్ ఫ్రూడ్స్ సైకోసెక్షువల్ థియరీ. అండ్ దోస్ 5 స్టేజెస్ ఆర్ ఓరల్ స్టేజ్, యానల్ స్టేజ్, ఫాలిక్ స్టేజ్, లేటెన్సీ స్టేజ్ అండ్ జెనిటల్ స్టేజ్. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది సైకలాజికల్ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం ఆడ్గా ఉన్నా నేర్చుకోండి, పర్వాలేదు. ఫస్ట్ స్టేజ్ ఓరల్ స్టేజ్. మనం పుట్టినప్పటి నుంచి ఫస్ట్ ఇయర్ వరకు, అంటే పుట్టిన 12 months వరకు పిల్లలు ఏం చేస్తారు,
జస్ట్ మిల్క్ తాగడం, చ్యూ చేయడం, లేదా ఏ ఆబ్జెక్ట్ కనిపించినా అది మౌత్లో పెట్టుకొని టేస్ట్ ఎలా ఉందో చూడడం. ఒకవేళ టేస్ట్ బాగుంటే గుడ్ టేస్ట్ అని ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి టేస్ట్ నచ్చకపోతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మార్చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఈ ఓరల్ స్టేజ్లో బేబీస్ థింగ్స్ని టేస్ట్ చేస్తూ ఎలా ప్లెజర్ పొందాలి అనేది నేర్చుకుంటారు. సెకండ్ వన్ యానల్ స్టేజ్. మీకు తెలుసు యానల్ అంటే మన అబ్డమన్ కిందున్న పార్ట్ని యానల్ స్టేజ్ అంటాం. అండ్ ఈ స్టేజ్లో ఫస్ట్ ఇయర్ నుంచి 3 years వరకు యానల్ స్టేజ్ అంటాం. ఈ యానల్ స్టేజ్లో బేబీ తన యానల్ పార్ట్లో ఉన్న చేంజెస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. లైక్ టాయిలెట్ ఎప్పుడు వస్తుందో అబ్జర్వ్ చేసుకోవడం, టాయిలెట్ కంట్రోల్ చేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటాడు. సో అందుకనే ఈ స్టేజ్లోనే పేరెంట్స్ టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫాలిక్ స్టేజ్ అంటే 3 to 6 years చిల్డ్రన్ అనమాట. అండ్ ఈ 3 to 6 children ఏం చేస్తారు అంటే దే ట్రై టు ఫైండ్ అవుట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మేల్స్ అండ్ ఫీమేల్స్. తను మేల్ అయితే ఫీమేల్ ఎలా ఉన్నారు, ఫీమేల్కి తనకి ఏంటి డిఫరెన్స్ అని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఫీమేల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, తను ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఇలాంటి థింగ్స్ అన్నీ అబ్జర్వ్ చేయడం నేర్చుకుంటాడు. నెక్స్ట్ లాటెంట్ పీరియడ్. ఈ లాటెంట్ పీరియడ్లో 6 to 7 years చిల్డ్రన్ ఏం నేర్చుకుంటారు అనేది ఫ్రూడ్ తన థియరీలో చెప్పాడు. అండ్ 6 to 7 అంటే ఆబ్వియస్లీ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి బయటకు వెళ్తే సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి, రిలేషన్షిప్స్ ఎలా పెంచుకోవాలి, ఫ్రెండ్స్ని ఫ్యామిలీని ఎలా చూడాలి అనేది నేర్చుకుంటాడు. దిస్ ఈజ్ లాటెంట్ పీరియడ్. నెక్స్ట్ జెనిటల్ స్టేజ్. దిస్ ఈజ్ ద లాస్ట్ పీరియడ్. జెనిటల్ స్టేజ్ అంటే 7 years నుంచి డెత్ వరకు మనకి ఏజ్ రేంజ్ ఉంటుంది. అండ్ ఈ స్టేజ్లో రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేయాలి, మెచ్యూర్గా ఎలా ఆలోచించాలి, ఎమోషనల్గా సోషల్గా ఎలా స్టెబుల్గా ఉండాలి, అండ్ ఆపోజిట్ జెండర్ మీద సెక్షువల్ ఇంట్రెస్ట్ రావడం, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటే దాన్ని మనం జెనిటల్ స్టేజ్ అంటాం. ఈ 5 stages గురించి రాసి ఇక్కడ చూపిస్తున్న డయాగ్రామ్ మీరు వేయడానికి ట్రై చేస్తే కనుక మీకు 10 out of 10 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ లెర్నింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ లెర్నింగ్ థియరీస్. యాజ్ యూ ఆల్ నో, లెర్నింగ్ అంటే నేర్చుకోవడం. ఏజ్ పెరిగే కొద్దీ, ఎక్స్పీరియన్సెస్ పెరిగే కొద్దీ మనం చాలా నేర్చుకుంటూ ఉంటాం. అండ్ డెఫినేషన్గా చూసుకుంటే లెర్నింగ్ ఈజ్ ఎ పర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్ దట్ అక్కర్స్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. లెర్నింగ్ అనేది పర్మనెంట్ చేంజ్ అంట. అంటే ఎంతవరకు మనం లెర్న్ చేస్తామో, నేర్చుకుంటామో మన బిహేవియర్ అనేది చేంజ్ అవుతూ వస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ చాలా ఇంట్రోవర్ట్గా ఉండేవాడు. టీమ్ ప్రాజెక్ట్స్ ఇచ్చినా టీంతో డిస్కస్ చేయడానికి చాలా భయపడుతూ ఉండేవాడు. బట్ యాజ్ ఫార్ హీ లెర్న్ స్కిల్స్ లైక్ కమ్యూనికేషన్ అండ్ టీమ్ బిల్డింగ్ స్కిల్స్, తన బిహేవియర్ మారింది. ఏ టీమ్ ప్రాజెక్ట్ ఇచ్చినా తను సక్సెస్ఫుల్గా టీంతో ఇంటరాక్షన్ చేయగలుగుతున్నాడు. సో లెర్నింగ్ వల్ల బిహేవియర్లో చేంజెస్ వస్తాయి. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. అండ్ ఇక్కడ మనకి లెర్నింగ్ థియరీస్ అడిగారు. మనకి మెయిన్గా 4 థియరీస్ ఉన్నాయి. మీరు ఈ 4 థియరీస్ కాకపోయినా లెర్నింగ్ థియరీస్ 10 మార్క్స్కి అడిగితే అట్లీస్ట్ 3 థియరీస్ అయినా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ సెపరేట్గా 5 మార్క్స్కి 10 మార్క్స్కి ఈచ్ థియరీ అడుగుతారు. సో వెరీ ఇంపార్టెంట్. బై ద వే, ఈచ్ థియరీ ఎవరు డెవలప్ చేశారో ఆ పర్సన్ నేమ్ కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లెర్నింగ్ థియరీ సోషల్ లెర్నింగ్ థియరీ. ఈ థియరీ డెవలప్ చేసిన ఆయన పేరు ఆల్బర్ట్ బందూరా. అకార్డింగ్ టు హిస్ థియరీ, people learn new skills through seeing, copying, observing and imitating other people. అంటే ఏ పర్సన్ అయినా తన చుట్టూ ఉండే ఫ్రెండ్స్, కొలీగ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తున్నారో చూసి అబ్జర్వ్ చేసి వాళ్ళలాగే కాపీ చేయడానికి లేదా వాళ్ళని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాడంట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం వల్ల ప్రమోషన్ తెచ్చుకున్నాడు. సో మిగతా ఎంప్లాయీస్ కూడా ప్రాజెక్ట్ టైంకి కంప్లీట్ చేయాలి, అప్పుడు మనకి ప్రమోషన్ వస్తుంది అని నేర్చుకోగలుగుతారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ సోషల్ లెర్నింగ్ థియరీ. సెకండ్ థియరీ ఈజ్ క్లాసికల్ కండిషనింగ్ థియరీ. ఈ థియరీ ఇవాన్ పావ్లో అనే వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ ఈ థియరీ కోసం ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశాడు డాగ్స్ మీద. తను ఎప్పుడైతే డాగ్స్కి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాడో, ఫుడ్ చూసి డాగ్స్కి సలైవా రావడం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అండ్ పావ్లవ్ ఏం చేశాడంటే ఫుడ్ పెట్టక ముందే బెల్ రింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఆ డాగ్ ఏం అబ్జర్వ్ చేసిందంటే
బెల్ రింగ్ అవుతుంది అంటే నాకు ఫుడ్ వస్తుంది అని అర్థం అని నేర్చుకుంటుంది. అండ్ కొన్ని రోజుల తర్వాత ఫుడ్ చూడకముందే బెల్ రింగ్ అవుతుంటేనే తనకి సలైవా రావడం అబ్జర్వ్ చేస్తాడు, ఐ మీన్ ఆ డాగ్కి. సో దీన్ని బట్టి 2 యాక్షన్స్ లింక్ అవుతూ ఒకేసారి జరుగుతున్నట్టయితే ఒక న్యూ రెస్పాన్స్ని లేదా న్యూ బిహేవియర్ని క్రియేట్ చేయొచ్చు అని ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఇవాన్ పావ్లోవ్ చెప్తున్నాడు. ఈ థియరీ ఓన్లీ డాగ్స్కే కాదండి, ఈవెన్ పీపుల్కి కూడా అప్లై అవుతుంది. థర్డ్ థియరీ ఈజ్ ఆపరెంట్ కండిషనింగ్ థియరీ. ఈ లెర్నింగ్ థియరీ మనకి బిఎఫ్ స్కిన్నర్ అనే వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ ఈ థియరీ బట్టి ఆయన ఏం చెప్పాడంటే, ఏ పర్సన్ అయినా ఒక బిహేవియర్ లేదా ఒక యాక్టివిటీ నేర్చుకునేటప్పుడు దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కూడా అబ్జర్వ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, తన టీమ్మేట్ ప్రాజెక్ట్ ఇన్ టైంకి కంప్లీట్ చేయడం వల్ల రికగ్నిషన్ లేదా మంచి పేరు పొందాడు కాబట్టి సో తను కూడా ఆ ఎంప్లాయీ లాగే బిహేవ్ చేయాలి అని నేర్చుకుంటాడు. లేదా ఇంకొక ఎంప్లాయీ రూల్స్ని బ్రేక్ చేయడం వల్ల సస్పెండ్ అయ్యాడని తెలిసి అలా రూల్స్ బ్రేక్ చేయకూడదు అని నేర్చుకుంటాడు. సో ఏదైనా బిహేవియర్ లేదా ఏదైనా నేర్చుకునేటప్పుడు రిజల్ట్స్ కూడా అబ్జర్వ్ చేస్తారు అని ఈ థియరీలో చెప్పారు. లాస్ట్ థియరీ ఈజ్ కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీ. ఈ థియరీలో మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు మన మైండ్ ఎలా వర్క్ చేస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ప్రీవియస్గా చదివిన ఫార్ములాస్ లేదా దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మైండ్లోకి తెచ్చుకుని అప్పుడు సాల్వ్ చేస్తాం. అండ్ ఇలానే ఈ థియరీ డెవలప్ చేసిన కోహ్లర్ అనే వ్యక్తి చింపాంజీస్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. చింపాంజీస్ని ఒక కేజ్లో పెట్టి బనానాస్ని అండ్ స్టిక్స్ని దూరంగా పెట్టాడు. అండ్ ఆ చింపాంజీస్ చాలా అటెంప్ట్స్ చేసి ఆ స్టిక్స్తో ఆ బనానాని ఎలా గ్యాదర్ చేయాలి అని నేర్చుకుంటాయి. సో ఎక్స్పీరియన్సెస్ని బట్టి ఒక యాక్షన్ని లేదా యాక్టివిటీని ఎలా కంప్లీట్ చేయాలో మనం నేర్చుకుంటామని ఈ థియరీలో చెప్పారు. దీస్ ఆర్ ఆల్ అబౌట్ 4 లెర్నింగ్ థియరీస్. ఇండివిజువల్గా 5 మార్క్స్కి లేదా 10 మార్క్స్కి అడగచ్చు, లేదా అన్నీ కలిపి లెర్నింగ్ థియరీస్ అని అడగచ్చు. ఎలా అడిగినా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీరు ఓన్గా రాసేసినా మీకు మంచి మార్క్స్ వస్తాయి. 6th క్వశ్చన్, డిఫైన్ పర్సెప్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ పర్సెప్షన్. ఫస్ట్, పర్సెప్షన్ అంటే ఏంటో సింపుల్గా చెప్తాను. ఒక ఎంప్లాయీని పిలిచి మేనేజర్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. తను వర్క్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఇంకా వర్క్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ఒక ఎంప్లాయీ ఏమో దాన్ని పాజిటివ్గా తీసుకున్నాడు. అదే ఫీడ్బ్యాక్ ఇంకొక ఎంప్లాయీకి ఇస్తే ఆ ఎంప్లాయీ తన్ని మేనేజర్ తిట్టాడు అని నెగిటివ్గా తీసుకున్నాడు. మేనేజర్ ఇద్దరితోనూ ఒకలాగే మాట్లాడాడు, కానీ ఒక ఎంప్లాయీ ఏమో పాజిటివ్గా తీసుకున్నాడు, ఇంకొక ఎంప్లాయీ నెగిటివ్గా తీసుకున్నాడు. సో దీన్నే మనం పెర్సెప్షన్ అంటాం. మనం వేరే వ్యక్తుల్ని లేదా వస్తువుల్ని లేదా సిచ్యువేషన్స్ని ఎలా అర్థం చేసుకుంటామో, అర్థం చేసుకుని మనం ఎలా బిహేవ్ చేస్తామో దాన్నే పెర్సెప్షన్ అంటాం. సింప్లీ, పెర్సెప్షన్ ఇన్వాల్వ్స్ how individuals see and understand their environment and behavior of others. అండ్ ఇక్కడ పర్సెప్షన్ ప్రాసెస్ అడిగారు. ఏంటి మేడం, మనం అర్థం చేసుకోవడానికి కూడా కొన్ని స్టెప్స్ ఫాలో అవుతామా అంటే అవుతామండి. సైకలాజికల్గా మన మైండ్లో కొన్ని స్టెప్స్ రన్ అవుతేనే కదా మనం ఏదైనా అర్థం చేసుకుంటాము. సో పర్సెప్షన్లో 4 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ రిసీవింగ్. అంటే మనం ఏదైనా పర్సెప్షన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్ఫర్మేషన్ మనం రిసీవ్ చేసుకోవాలి. ఎస్, మనకునే 5 సెన్స్ ఆర్గాన్స్ లైక్ ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ స్కిన్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ రిసీవ్ అవుతుంది. దాన్ని బట్టి మనం పర్సెప్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నాయిస్ కానీ టేస్ట్ కానీ రిసీవ్ చేసుకొని అప్పుడు అది బాగుందా లేదా, సౌండ్, స్మెల్ ఎలా ఉంది అని పర్సెప్షన్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఈజ్ సెలెక్టింగ్. చాలా ఇన్ఫర్మేషన్ మన సెన్స్ ఆర్గాన్స్ ద్వారా మనం రిసీవ్ చేసుకుంటాం, బట్ అంత ఇన్ఫర్మేషన్ కూడా మన మైండ్లోకి వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యు ఆర్ ఇన్ రైల్వే స్టేషన్ మీకు చాలా సౌండ్స్ వినిపిస్తాయి, బట్ మీకు అనౌన్స్మెంట్ మాత్రమే వినడం వెరీ ఇంపార్టెంట్. సో మీరు మిగతా వాటి మీద దృష్టి పెట్టరు, ఓన్లీ అనౌన్స్మెంట్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని దాన్ని మాత్రమే కాన్సన్ట్రేషన్తో వింటారు. థర్డ్ స్టెప్ ఈజ్ ఆర్గనైజేషన్. అంటే ఆల్రెడీ సెలెక్టెడ్ స్టిమ్యులైని మళ్ళీ ఆర్గనైజ్ చేసుకుంటాం, ఏది ఇంపార్టెంట్ కాదు అని. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వీ సీ న్యూస్ పేపర్,
పిక్చర్స్ చూస్తూనే ఇన్ఫర్మేషన్ కూడా చదువుతూ ఉంటాం. సో ఆ ఇన్ఫర్మేషన్లోనే మళ్ళీ ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అని మైండ్లో ఆర్గనైజ్ చేసుకుంటాం. ఫోర్త్ స్టెప్ ఈజ్ ఇంటర్ప్రెటింగ్. ఏదైతే మనం సెలెక్ట్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకున్నామో దాన్ని ఫైనల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. దట్ ఈస్ ఇంటర్ప్రెటింగ్. సో దీస్ ఆర్ ఆల్ 4 స్టెప్స్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ పర్సెప్షన్. అండ్ పెర్సెప్షన్లోనే మళ్ళీ మనకి ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ పర్సెప్షన్ ఆర్ డిటర్మినెంట్స్ ఆఫ్ పర్సెప్షన్. ఇందాక మీకు పర్సెప్షన్ డెఫినేషన్ చెప్తున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్లో ఒక అతను ఫీడ్బ్యాక్ని నెగిటివ్గా తీసుకున్నాడు, ఇంకొకడు పాజిటివ్గా తీసుకున్నాడు అని చెప్పాను. అండ్ ఒక అతను పాజిటివ్గా తీసుకోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి, అండ్ అదే ఫీడ్బ్యాక్ని నెగిటివ్గా తీసుకోవడానికి వేరే కారణాలు ఉంటాయి. సో ఇలా ఒక అతను ఏదైనా పర్సెప్షన్ చేయడానికి ఏమేం కారణాలు ఉంటాయి, ఏ కారణాల చేత అతను పాజిటివ్గా తీసుకున్నాడు అనేదే ఈ పర్సెప్షన్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ ఆఫ్ పర్సెప్షన్ 3 టైప్స్లో చెప్పారు. ఫస్ట్ వన్ ఫ్యాక్టర్స్ ఇన్ ది పెర్సీవర్, సెకండ్ వన్ ఫ్యాక్టర్స్ ఇన్ ది టార్గెట్, థర్డ్ వన్ ఫ్యాక్టర్స్ ఇన్ ది సిచ్యువేషన్. ఇక్కడ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఎంప్లాయీ ఎవడైతే ఫీడ్బ్యాక్ తీసుకున్నారో వాళ్ళు పెర్సీవర్ అవుతారు, అండ్ ఎవడైతే ఫీడ్బ్యాక్ ఇచ్చాడో దట్ మేనేజరో లీడరో ఉంటాడు కదా, వాడు టార్గెట్ అవుతాడు. ఫ్యాక్టర్స్ ఇన్ ది పర్సీవర్ చూద్దాం. ఫస్ట్ వన్ యాటిట్యూడ్. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో మేనేజర్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఆ ఎంప్లాయీ ఒక కాంప్లిమెంట్గా తీసుకున్నాడు తప్ప ఫీల్ అవ్వలేదు. ఇక్కడ ఆ ఎంప్లాయీ యాటిట్యూడ్ ఎప్పుడు పాజిటివ్ అయి ఉండొచ్చు, అందుకనే తను అలా పర్సెప్షన్ చేశాడు. లేదా మోటివ్స్ అంటే అవసరాలు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో ఒక న్యూ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక ఎంప్లాయీ ఏమో అది ఆపర్చునిటీగా ఫీల్ అయ్యాడు, అండ్ ఇంకొక ఎంప్లాయీ ఏమో అది బర్డెన్గా ఫీల్ అయ్యాడు. ఫస్ట్ ఎంప్లాయీకి ఆ ట్రైనింగ్ చాలా అవసరం అయి ఉండొచ్చు, అందుకనే ఆ ట్రైనింగ్ని ఒక ఆపర్చునిటీగా చూశాడు. లేదా థర్డ్ పాయింట్ ఇంట్రెస్ట్. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లోనే సెకండ్ ఎంప్లాయీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని బర్డెన్గా తీసుకున్నాడు, ఎందుకంటే ఆ టెక్నాలజీ నేర్చుకోవడంలో అతనికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. సో అందుకనే ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అతని బర్డెన్గా పర్సెప్షన్ చేశాడు. ఫోర్త్ పాయింట్ ఇమోషన్స్. పర్సీవర్ యొక్క ఇమోషన్స్ వల్ల కూడా అతను పర్సెప్షన్ చేసే విధానం మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్లో ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చే టైంలో ఫస్ట్ ఎంప్లాయీ చాలా హ్యాపీగా ఉన్నాడు, సో ఫీడ్బ్యాక్ కూడా పాజిటివ్గా తీసుకున్నాడు. సెకండ్ ఎంప్లాయీ ఆల్రెడీ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు, అండ్ మేనేజర్ వచ్చి ఇంకా ఎక్స్ట్రా సలహాలు ఇస్తే తను నెగిటివ్గా తీసుకున్నాడు. సో పర్సీవర్ ఇమోషన్స్ కూడా పర్సెప్షన్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఇన్ ద టార్గెట్ చూద్దాం. ఫస్ట్ వన్ నావెల్టీ, అంటే న్యూ లేదా యునీక్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్లో ఒక కొత్త ఫర్నిచర్ తీసుకొచ్చారు, అది చాలా న్యూ ఆర్ యునీక్గా ఉంది, సో మిమ్మల్ని అది అట్రాక్ట్ చేస్తుంది, మీరు దాన్ని ఇష్టపడుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ నావెల్టీ. సెకండ్ వన్ మోషన్, అంటే మూవ్మెంట్ లేదా చేంజ్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు పవర్ పాయింట్లో ఎఫెక్ట్స్ ఎక్కువగా యూస్ చేస్తారు, బికాజ్ ఏదైనా మూవ్ అవుతుంది అంటే అది మనల్ని ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. థర్డ్ వన్ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీ రీడ్ ద న్యూస్ పేపర్, పెద్ద పెద్ద ఆర్టికల్స్ లేదా హెడ్లైన్స్ని మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంటాం, బికాజ్ సైజ్ పెరిగే కొద్దీ మనం దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. సో దీన్నే మనం ఫ్యాక్టర్స్ ఇన్ ది టార్గెట్ అంటాం. థర్డ్ వన్ ఫ్యాక్టర్స్ ఇన్ ది సిచ్యువేషన్, అంటే పెర్సీవ్ చేసే మనిషి లేదా అవతల వ్యక్తి కాకుండా సిచ్యువేషన్స్ మీద కూడా ఒక్కొక్కసారి పర్సెప్షన్ డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్, మన పర్సెప్షన్ చేసే టైం బట్టి కూడా మన పర్సెప్షన్ అనేది మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డే స్టార్టింగ్లో మనకి ఏమైనా వర్క్ ఇచ్చారనుకోండి, వి టేక్ ఇట్ వెరీ ఎంతూజియాస్టిక్లీ. బట్ అదే డే ఎండింగ్లో కానీ నైట్లో కానీ మనకి ఏదైనా వర్క్ ఇస్తే మనం అది చాలా నెగిటివ్గా తీసుకుంటాం. సెకండ్ వన్ వర్క్ సెట్టింగ్, అంటే ఎంప్లాయీ వర్క్ చేసే ప్లేస్ బట్టి కూడా అతను ఆ థింగ్స్ని అర్థం చేసుకోవడం అనేది డిపెండ్ అయి ఉంటుంది. థర్డ్ వన్ సోషల్ కాంటెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎంప్లాయీ ఆఫీస్లో చాలా సీరియస్గా ఉంటే అదే పర్సన్ ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో చాలా జోవియల్గా ఉంటాడు. అంటే సోషల్, అంటే మన చుట్టుపక్కల ఉండే మనుషులు బట్టి కూడా మన ప్రవర్తన లేదా మనం అర్థం చేసుకునే విధానం మారుతూ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ పర్సెప్షన్. మళ్ళీ క్వశ్చన్స్ని రివైజ్ చేస్తున్నాను. మీకు 3 ఫ్యాక్టర్స్ క్వశ్చన్స్ చెప్పాను.
ఒకటి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్, ఇంకొకటి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ పర్సనాలిటీ, ఇంకొకటి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ పర్సెప్షన్. ఈ 3 వెరీ ఇంపార్టెంట్, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ వాల్యూస్. ఈ వాల్యూస్కి సంబంధించి మీకు 5 మార్క్స్లో అడుగుతారు. అండ్ వాల్యూస్ రిలేటెడ్ ఒకే ఒక క్వశ్చన్ చదివితే సరిపోతుంది. దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ వాల్యూస్. వాల్యూస్ గురించి ఏ క్వశ్చన్ అడిగినా మీరు టైప్స్ ఆఫ్ వాల్యూస్ రాసేయండి. ఫస్ట్ వాల్యూస్ మీనింగ్ చూద్దాం. యాజ్ యూ నో, వాల్యూస్ అంటే సిద్ధాంతాలు లేదా నమ్మకాలు, లేదా ఏది మంచి ఏది చెడు అని మనం అనుకుంటామో అదే వాల్యూస్ అంటే. అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ సబ్జెక్ట్లో వాల్యూస్ గురించి ఎందుకు నేర్చుకుంటున్నాం మేడం అంటే, ఏ ఆర్గనైజేషన్లో అయినా ఎంప్లాయీస్కి ఉండే వాల్యూస్ లేదా వాళ్ళ నమ్మకాలు బట్టే వాళ్ళ బిహేవియర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పర్సనల్గా వర్క్ అంటే నాకు దేవుడితో సమానం అని నేను నమ్ముతున్నాను, అది నా వాల్యూ. సో నేను రేపొద్దున ఏ కంపెనీలో వర్క్ చేసినా వర్క్కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. సో నా వాల్యూస్ నేను చేసే వర్క్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో దాట్స్ వై వీఆర్ లెర్నింగ్ టైప్స్ ఆఫ్ వాల్యూస్. ఫస్ట్ వన్, సోషల్ వాల్యూస్. సోషల్ అంటే పీపుల్ లేదా సొసైటీ. సో సొసైటీ నుంచి మనం ఏది మంచి ఏది చెడు అని నేర్చుకుంటాం కదా, దాన్ని మనం సోషల్ వాల్యూస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ కొలీగ్ మీ మేనేజర్కి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాడు, సో మీరు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అని నేర్చుకున్నారు. దిస్ ఈజ్ సోషల్ వాల్యూ. నెక్స్ట్, టెర్మినల్ వాల్యూ. ప్రతి ఒక్కరి లైఫ్లోని ఒక గోల్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ డబ్బు బాగా సంపాదించాలని గోల్ పెట్టుకున్నాడు. సో ఇన్ హీస్ పాయింట్ ఆఫ్ వ్యూ మనీ ఈజ్ వెరీ వాల్యుబుల్ టు హిమ్. అండ్ ఇంకొక పర్సన్ రెస్పెక్ట్ సంపాదించాలి అని కోరుకుంటాడు. ఇన్ హీస్ పాయింట్ ఆఫ్ వ్యూ రెస్పెక్ట్ ఈజ్ మోర్ వాల్యుబుల్. అండ్ నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అనుకుంటాను. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ హ్యాపీనెస్ ఈజ్ మోర్ వాల్యుబుల్. సో మనం లైఫ్లో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో వాటిని టెర్మినల్ వాల్యూస్ అంటాం. నెక్స్ట్, ఇన్స్ట్రుమెంటల్ వాల్యూస్. టెర్మినల్ వాల్యూస్ అంటే గోల్స్ రీచ్ అయ్యే ప్రాసెస్లో మళ్ళీ మనం కొన్ని పద్ధతులు ఫాలో అవుతూ ఉంటాం. వీటిల్ని ఇన్స్ట్రుమెంటల్ వాల్యూస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బు సంపాదించడం మీ టెర్మినల్ వాల్యూ, అండ్ అది కూడా నిజాయితీగా సంపాదించాలి అనుకోవడం మీ ఇన్స్ట్రుమెంటల్ వాల్యూ. నెక్స్ట్, డామినెంట్ వాల్యూ. మనం చాలా వాల్యూస్ని ఫాలో అవుతూ ఉంటాము, బట్ ఎక్కువగా డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఏ వాల్యూకి అయితే మీరు ఇంపార్టెన్స్ ఇస్తారో అది డామినెంట్ వాల్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫ్రెండ్షిప్ అంటే చాలా వాల్యూ, మీ ఫ్రెండ్కి మీరు చాలా లాయల్గా ఉంటారు. అండ్ కంపెనీలో కూడా చాలా అకౌంటబుల్గా రెస్పాన్సిబుల్గా ఉంటారు. ఒకరోజు మీ ఫ్రెండ్ మిస్టేక్ చేసి కంపెనీకి లాస్ వచ్చేలాగా చేశాడు, బట్ మీరు మీ ఫ్రెండ్ చేసిన మిస్టేక్ని మీ మేనేజర్కి ఇన్ఫార్మ్ చేశారు. ఇక్కడ మీకు ఫ్రెండ్షిప్ కన్నా మీ రెస్పాన్సిబిలిటీయే ఎక్కువ వాల్యూ అయ్యింది. సో మీ డామినెంట్ వాల్యూ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. నెక్స్ట్, కల్చరల్ వాల్యూస్. మీ కమ్యూనిటీ లేదా మీ గ్రూప్ లేదా మీ కంపెనీ వాళ్ళు క్రియేట్ చేసిన వాల్యూస్ని మనం కల్చరల్ వాల్యూస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రెస్పెక్ట్, ఇన్నోవేషన్, ఈక్వాలిటీ, ఆనెస్టీ, ఇవన్నీ కల్చరల్ వాల్యూస్లోకి వస్తాయి. దీస్ ఆర్ ఆల్ టైప్స్ ఆఫ్ వాల్యూస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఏదో నెగిటివ్ వర్డ్ అనుకుంటాం మనం, బట్ యాటిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇండివిజువల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్ సంథింగ్. మనం దేన్నైనా ఎలా తీసుకుంటామో లేదా ఎలా చూస్తామో దాన్నే మనం యాటిట్యూడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇన్సిడెంట్కి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎవరినైనా చూసి మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేదే మీ యాటిట్యూడ్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ కాంపోనెంట్స్ ఆఫ్ యాటిట్యూడ్ చూద్దాం. ఫస్ట్ వన్, కాగ్నిటివ్ కాంపోనెంట్. అంటే మీ మైండ్లో ఉండే మీ నమ్మకాలు, మీ నాలెడ్జ్, మీ పద్ధతులు, దేన్నైనా మీరు ఎలా తీసుకుంటున్నారు, ఏ పద్ధతి ఫాలో అవుతున్నారు, ఇవన్నీ కాగ్నిటివ్ కాంపోనెంట్లోకి వస్తాయి. నెక్స్ట్, అఫెక్టివ్ కాంపోనెంట్. అంటే మీకునే ఫీలింగ్స్, మీకునే రియాక్షన్స్, మీకునే ఎమోషన్స్, ఇవన్నీ అఫెక్టివ్ కాంపోనెంట్లోకి వస్తాయి. మీ ఇష్టాలు, మీ అయిష్టాలు, మీకేం నచ్చుతుంది, మీకేం నచ్చట్లేదు, ఇవన్నీ అఫెక్టివ్ కాంపోనెంట్. నెక్స్ట్, లాస్ట్ వన్, కొనెటివ్ కాంపోనెంట్. కొనెటివ్ అంటే మీ బిహేవియర్, దేన్నైనా చూసి మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, మీకుండే ఇష్టాలు అయిష్టాలు బట్టి మీ బిహేవియర్ ఎలా ఉంటుంది, వీటిల్ని కొనెటివ్ కాంపోనెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు టెక్నాలజీ అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడైనా ఎవరైనా టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీరు చాలా ఇంట్రెస్ట్తో వింటారు. సో మీకునే ఇంట్రెస్ట్ బట్టి మీ బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్పేదే కొనేటివ్ కాంపోనెంట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాంపోనెంట్స్ ఆఫ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా యాటిట్యూడ్ మీనింగ్ రాసి ఈ 3 కాంపోనెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మోస్ట్ ప్రాబబ్లీ 5 మార్క్స్కే అడుగుతారు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ అట్రిబ్యూషన్. ఇది కూడా 5 మార్క్స్కి ఇంపార్టెంట్ అండి.
మనం ఎవరినైనా చూసి లేదా ఏ వస్తువునైనా చూసి లేదా ఏదైనా సందర్భాన్ని చూసి జడ్జ్మెంట్స్ ఇస్తూ ఉంటాం కదా, దాన్ని అట్రిబ్యూషన్ అంటాం. అంటే ఒక పని జరిగినప్పుడు ఆ పని జరగడానికి కారణాలు ఏముంటాయి అని ఆలోచిస్తాం కదా, దాన్నే అట్రిబ్యూషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీకి మంచి ప్రమోషన్ వచ్చింది 1 year తర్వాత. సో మీరేమనుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ బాగా హార్డ్ వర్క్ చేసి ఉంటాడు, అందుకనే తనకి ప్రమోషన్ వచ్చిందని ఒక అట్రిబ్యూషన్ చేస్తారు. లేదా మేనేజర్కి తనకి మంచి రిలేషన్షిప్ ఉంది, అందుకే ప్రమోషన్ ఇచ్చాడు అని అట్రిబ్యూషన్ చేస్తాం. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అట్రిబ్యూషన్ చేస్తారు, జడ్జ్ చేస్తారు. అండ్ ఈ అట్రిబ్యూషన్లోనే 3 types ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇంటర్నల్ అట్రిబ్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ మీ కార్ తీసుకుని బయటకు వెళ్ళాడు, బట్ అక్కడ యాక్సిడెంట్ అయింది. మీరు ఎలా అట్రిబ్యూట్ చేస్తారు ఈ ఇన్సిడెంట్ని? ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ కేర్లెస్గా ఉంటాడు, ర్యాష్గా డ్రైవ్ చేస్తాడు కాబట్టే యాక్సిడెంట్ అయింది అని అనుకుంటారు. దీన్ని మనం ఇంటర్నల్ అట్రిబ్యూషన్ అంటాం. నెక్స్ట్, ఎక్స్టర్నల్ అట్రిబ్యూషన్. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లోనే మీ ఫ్రెండ్ది కాకుండా కార్ ఇంజిన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు అని మీరు ఒకవేళ అర్థం చేసుకుంటే దాన్ని ఎక్స్టర్నల్ అట్రిబ్యూషన్ అంటాం. థర్డ్ వన్, ఇంటర్పర్సనల్ అట్రిబ్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ కొలీగ్కి డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మీ మేనేజర్తో మీ కొలీగ్దే అంత మిస్టేక్ ఉంది, మీ మిస్టేక్ ఏమీ లేదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, దీన్నే ఇంటర్పర్సనల్ అట్రిబ్యూషన్ అంటాం. అంటే మనల్ని మనం బెస్ట్ అని చెప్పుకోవడాన్ని ఇంటర్పర్సనల్ అట్రిబ్యూషన్ అంటాం. లాస్ట్ వన్, ప్రెడిక్టివ్ అట్రిబ్యూషన్. అంటే పాస్ట్ ఈవెంట్స్ లేదా పాస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి ప్రస్తుతం జరిగిన దానికి మనం రిలేట్ చేసుకుంటే దీన్ని ప్రెడిక్టివ్ అట్రిబ్యూషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రీవియస్ ప్రాజెక్ట్లో మీరు టీమ్ లీడర్గా ఉండడం వల్ల చాలా సక్సెస్ వచ్చింది, సో నెక్స్ట్ కూడా మీరే టీమ్ లీడర్గా ఉంటే సక్సెస్ అవుతుంది ప్రాజెక్ట్ అని మీ మేనేజర్ నమ్మితే దీన్నే ప్రెడిక్టివ్ అట్రిబ్యూషన్ అంటాం. లాస్ట్ క్వశ్చన్ ఇన్ ఫస్ట్ యూనిట్, ఎక్స్ప్లెయిన్ ద హిస్టరీ ఆర్ ఎవల్యూషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ బిహేవియర్. ఈ ఆర్గనైజేషన్ హిస్టరీని మనం 3 phases డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫస్ట్ వన్, ప్రీ ఇండస్ట్రియల్ ఎరా. సెకండ్ వన్, ఇండస్ట్రియల్ ఎరా. థర్డ్ వన్, పోస్ట్ ఇండస్ట్రియల్ ఎరా. ఫస్ట్, ప్రీ ఇండస్ట్రియల్ ఎరా అంటే ఏంటో చూద్దాం. ఆ టైంలో మనకి ఇండస్ట్రీస్ ఏమీ ఎక్కువగా ఉండేవి కాదు. కంపెనీస్లో ఎంప్లాయీస్ని స్లేవ్స్గా అంటే బానిసలుగా చూసేవారు. వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళని ఎలా లీడ్ చేయాలి, వాళ్ళకి ఎలా కంఫర్ట్ ఇవ్వాలి, ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇవేమీ ఉండేవి కాదు. సో ఆర్గనైజేషన్ బిహేవియర్ అనే కాన్సెప్టే అప్పుడు మనకి ఉండేది కాదు. ఇది ప్రీ ఇండస్ట్రియల్ ఎరా. నెక్స్ట్, ఇండస్ట్రియల్ ఎరా అంటే గ్రాడ్యువల్గా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెరుగుతూ వస్తున్నాయి. కంపెనీలో ఎంప్లాయీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసాం. అండ్ ఈ ఇండస్ట్రియల్ ఎరాలో కొంతమంది ఎకనామిస్టుల గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఫస్ట్ పర్సన్, రాబర్ట్ ఓవెన్. ఈయనే ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఎంప్లాయీస్కి కూడా అవసరాలు ఉంటాయి, వాటిని కూడా తీర్చాలి అనే పాయింట్ని రైజ్ చేశాడు. అండ్ వర్కింగ్ అవర్స్ని తగ్గించాలి అని కూడా చెప్పాడు. అండ్ ఫ్యాక్టరీస్లో చిల్డ్రన్ వర్క్ చేయకూడదు అనే పాయింట్ని కూడా రైజ్ చేశాడు. అండ్ కంపెనీస్లో ఎంప్లాయీస్ కోసం క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలి, అప్పుడే ఎంప్లాయీస్ కరెక్ట్గా వర్క్ చేయగలుగుతారు అనే పాయింట్ కూడా చెప్పాడు. నెక్స్ట్, ఆండ్రూ అర్. ఈయనైతే ఎంప్లాయీస్కి మెడికల్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయాలి, ఒకవేళ సిక్ అయితే ఎంప్లాయీస్కి సిక్నెస్ పేమెంట్ ఇవ్వాలి, అండ్ ఎంప్లాయీస్ కరెక్ట్గా వర్క్ చేయాలంటే వర్కింగ్ కండిషన్స్ బాగుండాలి అనే పాయింట్స్ని రేస్ చేశాడు. నెక్స్ట్, ఆడమ్ స్మిత్. మీకు అందరికీ ఆడమ్ స్మిత్ తెలుసు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్. ఈయన ఏం చెప్పాడంటే డివిజన్ ఆఫ్ లేబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎంప్లాయీస్కి ఉండే నాలెడ్జ్, స్కిల్స్ బట్టి వాళ్ళకి టాస్క్స్ ఇవ్వాలి, ఒకే టాస్క్ రిపిటేటివ్గా చేస్తే అతనికి అందులో చాలా నాలెడ్జ్ అండ్ ఎఫిషియన్సీ వస్తుంది అనే పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. నెక్స్ట్, పోస్ట్ ఇండస్ట్రియల్ ఎరా. ఈ పీరియడ్లో టైలర్ అనే వ్యక్తి సైంటిఫిక్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. రైట్ టైంలో రైట్ జాబ్లో రైట్ స్కిల్స్ ఉన్న వర్కర్స్ని గనక సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ వర్క్ అండ్ పర్ఫార్మెన్స్ ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్పాడు. అండ్ వర్క్ బట్టి పేమెంట్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ని కూడా టైలర్ ఇంట్రడ్యూస్ చేశాడు. లాస్ట్ పర్సన్, హెన్రీ ఫయల్. మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఆల్రెడీ 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ చదివే ఉంటారు. ఈ 14 ప్రిన్సిపల్స్ ఈ హెన్రీ ఫయల్ అనే వ్యక్తి ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ 14 ప్రిన్సిపల్స్ ఉండడం వల్లే ఆర్గనైజేషన్ ఎఫెక్టివ్గా రన్ చేయగలము అని ఆయన చెప్పారు. సో ఇలా ఈ 3 పీరియడ్స్లో
ఎవరు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళ వల్ల ఆర్గనైజేషన్ బిహేవియర్ అనే కాన్సెప్ట్ ఎలా ఇంప్రూవ్ అయ్యింది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో దీంతో మీకు ఫస్ట్ యూనిట్లో టోటల్గా 11 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి సిలబస్లోనే ఈ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. సో మీకు మెరిట్ స్టూడెంట్ అయినా ఈ క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. బట్ క్వశ్చన్స్ ఇంకా తగ్గించండి మేడం అంటే స్క్రీన్ మీద నేను కొన్ని క్వశ్చన్స్కే టిక్ మార్క్ చేస్తున్నాను. అవి వెరీ ఇంపార్టెంట్, అవి మాత్రం చదవండి. బట్ మంచి మార్క్స్ రావాలంటే ఈ 11 క్వశ్చన్స్ ఒకసారి చూడండి. దట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ యూనిట్. రిమైనింగ్ యూనిట్స్ వీడియోస్ కూడా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, నోట్స్ కూడా అవైలబుల్గా ఉంది. ఇప్పుడు చెప్పిన ప్రతి క్వశ్చన్ అండ్ అన్ని యూనిట్స్ కలిపి నోట్స్ అవైలబుల్గా ఉంది. మీకు కావాలంటే మెయిల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. పేమెంట్ అవ్వగానే మీకు PDF వచ్చేస్తుంది. దాట్స్ ఇట్ అబౌట్ టుడేస్ వీడియో. నేను చెప్పింది మీకు కొంచెం యూజ్ అయినా, నా వల్ల మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెట్స్ లెర్న్ విత్ రూపా.